నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగానండి, కుండ బద్దలు కొట్టి చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటి రాసుల తలరాతలు మారిపోయాయండి. ఇక మీ జీవితం ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు. ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలకి ఎన్నో సంవత్సరాల నుండి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఇక అవసరం లేదండి. మీకు లాంగ్ టర్మ్ కోచింగ్లు అవసరం లేదు. దీంతో మీరు పాస్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే బాగా చదువుకోవాలండి. ఈ రోజులలో చదువును మించినటువంటి ఆయుధం ఏది లేదు అసలు. మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కూడా అవసరం లేదండి. చదువు కనుక మీకు వచ్చినట్టయితే. పిల్లలకి తల్లిదండ్రులు అనుకుంటారు, అయ్యో మా అబ్బాయికి ఉండడానికి ఒక ఇల్లు కూడా సంపాదించలేకపోయాం, మేము వాడికి ఏది ఇవ్వలేకపోయాం అనే ఒక బాధలో ఉంటారు తల్లిదండ్రులు. అలాంటి బాధలు ఏం పెట్టుకోకండి. కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులు జీరో అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు చేసినటువంటి తప్పిదాలకు. మొన్న ఒక పిల్లోడు ఈ బెట్టింగ్ యాప్లో డబ్బు పెట్టాడు, 2.5 కోట్లు. వాళ్ళ పొలాలు స్థలాలు అన్ని అమ్మినా కూడా 2.5 కోట్లు రాలేకపోయాయి. ఏం చేశారండి తల్లిదండ్రులు? మీకు తెలిసినటువంటి విషయం. ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే వాస్తవానికి ఏంటంటే పిల్లల్ని మీరు కన్నారు కానీ పిల్లల తలరాతలు మీరు కనలేకపోయారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. మీ పిల్లలకి మంచి పేరు సంఖ్యాబలం కనుక నిర్ణయించినట్టయితే వాడు చెడు మార్గంలోకి పోడు. అసలే పోడండి. చెడు మార్గం అనేది వాడు అడుగు పెట్టాడు, తొక్కడు, అటువైపు వెళ్ళాడు. నేను హామీ ఇస్తున్నాను. కానీ నమ్మితే కదా. నమ్మరండి, నమ్మరు. అసలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఏదో అంటారు చూసారా, గొర్రె కూడా కషాయం దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ నమ్మరు. ఆయన పేరులో సంఖ్యాబలాన్ని కొన్ని డిగ్రీస్లో చేంజ్ చేస్తే నీ జీవితం మారిపోతుంది అంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్మరు. సమస్యలు, ఇబ్బందులు అన్నీ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అప్పుడు నేను కనపడతాను. ఏవో ఈయన చెప్తున్నాడు కానీ ఆయన దగ్గర పోతే ఏమన్నా జీవితం మారుతుందేమో అని. అప్పుడు వస్తారండి. అప్పుడు వచ్చి ఇమీడియట్లీ నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడు ఈరోజు అప్పు తీరుతుందా లేదా? ఏమండి, నీకు ₹1,00,00,000 అప్పు ఉంటే నేను కరెక్షన్ ఇస్తే రేపు పొద్దున తీరుతుందా? ఎలా తీరుతుంది? దానికి ఒక టైం ఉంటుంది, టైం ప్రాసెస్ ఉంటుందండి. పుట్టిన పిల్లోడు నువ్వు లేచి పరిగెత్తి నడవాలంటే వాడు నడుస్తాడా? నడవడు. మనం ఏంటంటే ఫస్ట్ మన కరెక్షన్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. మనకు ఆలోచన ఎక్కువగా ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది మన నష్టం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే నీ బ్రెయిన్ షార్ప్గా కావాలి, ప్రశాంతంగా కావాలి, ఆలోచించుకునే తెలివితేటలు కావాలి. నిదానంగా ఆలోచించుకుంటూ నీలో పవర్ పెంచుతుంది ఫస్ట్. తర్వాత దాని గురించి ఆలోచించి దానికి సరైన నిర్ణయాలు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా నా దగ్గరికి వచ్చినప్పుడు ₹1,00,00,000 కాదు 10 కోట్లు ఉండని అప్పు సంవత్సరంన్నరలోపు ఒక వే అనేది, అంటే 10 కోట్లు పొడగొట్టాడంటే ఎలాంటి బిజినెస్లు చేసి ఉంటాడు అతను? ₹1,00,000 పొడగొట్టాడంటే ఎలాంటి బిజినెస్లు చేసినాడు? ఎంత చెట్టుకు అంత గాలి. నువ్వు 100 కోట్ల బిజినెస్ చేసినా 100 కోట్లు సంపాదించవచ్చు 2 సంవత్సరాలలో. ఉదాహరణకి అంటే బిజినెస్ అంత 100 కోట్లు పెట్టావంటే ఆ రేంజ్లోనే కదా నువ్వు ఉంది. అదే రేంజ్లో వస్తాయి. కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే మనస్సు ప్రశాంతంగా తయారవుతుందండి ఈ కరెక్షన్ రాయడం వల్ల. తర్వాత మార్గం అన్వేషిస్తుంది, లక్ కలిసి వస్తుంది. అంతే నేను చెప్పేది. లక్ ఉంటుంది మీకు. అప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మంచి విజయం అనేది కూడా మీకు తప్పకుండా చేకూరుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకొని రోజు రాయాలి. అంతే. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, సర్టిఫికెట్, ఇది అది ఏది మార్చడం అవసరమే లేదండి. మీరు నమ్మకంతో రండి, విజయాన్ని సొంతం చేసుకొని వెళ్ళండి. నేను చూసేది అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అంటే ఎక్కడికి వెళ్ళనవసరం లేదంటే
స్వార్థంగా పెరిగిపోతుంది. ఒకసారి ట్రై చేయండి అంతే, నేను అనేది అది. ఎన్నో ఖర్చు పెట్టుకుంటామండి, హోటల్కి వెళ్తే బోల్డ్ అంత డబ్బు ఖర్చు అయిపోతుంది, వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ అక్కడిక్కడ మనం ఇప్పటి వరకు ఎంతో ఖర్చు పెట్టుంటాం. ఒక్కసారైనా మన జీవితం బాగుపరచడానికి మనం కొంత ఖర్చు పెట్టుకోక తప్పదనే నేను చెప్తున్నాను. కుండ బద్దలు కొట్టి చెప్తున్నానండి. తులారాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట యోగం పట్టబోతుందండి. ఇక వీరి తలరాతను మారి వీరు ఒక అద్భుతమైనటువంటి యోగంతో ముందుకు వెళ్ళబోతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధల నుంచి బయటపడబోతున్నారు. వ్యాపార అభివృద్ధి జరగబోతుంది. వ్యాపారంలో నష్టాలు అన్నటువంటి వారికి లాభాలలోకి మీరు వెళ్ళబోతున్నారు. మీ స్థితిగతులు మారబోతున్నాయి. మీ తలరాత చేంజ్ కాబోతుంది. మీకున్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ, భూతగాదాలు కానివ్వండి, అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయండి. పర్ఫెక్ట్గా క్లియర్ కాబోతున్నాయి. నేను ఒక అతనికి చెప్పాను. ఒక అతను నా దగ్గరికి కరెక్షన్ నిమిత్తం వచ్చినప్పుడు, సార్ నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నాను, నేను కొనుక్కోవచ్చునా, నాకు ఇది మంచి టైమేనా అని అడిగాడు. నేను ఏదైనా కూడా గవ్వల ద్వారా పరిష్కారం చేస్తానండి. గవ్వలు పర్ఫెక్ట్ పడతాయి. దాంట్లో ఒక 1500 రకాల ముద్రలు ఉంటాయి. తన హస్తరేఖలు పరిశీలన చేసిన తాళపత్ర గ్రంథాలు చూశాను. అతనికి ఏంటంటే నష్టం జరుగుతుంది భూముల మీద పెట్టుబడి పెడతానే నాకు ముందే తెలిసింది. అది 2026 వరకు అతను ఏది కొనకూడదు, భూములు జాగాలు ఏది కొన్నా కూడా నష్టపోతాడు. ఆయన నాకు కలిసింది 2022లో. అతనికి టైము లేదు. అదేంటంటే కొనాల, మంచి చౌక రేట్లో వస్తుంది సార్, కొనాల, ఇది నేను తీసుకుంటాను సార్ అన్నాడు. ఇది ఉదయానికి భూముల మీద పెట్టుబడి పెట్టక ఇప్పుడు వద్దు, తర్వాత చూస్తురే, ఇప్పుడు నీకు ఇదైతే పనిచేయదని చెప్పాను. ఆయన ఏం చేశాడంటే, వీళ్ళు ఇట్లనే చెప్తారా అని చెప్పేసి వాళ్ళ మామగారు ఏం చెప్పాడంటే, ఏమైనా నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్నవి అతని మాటలు వింటే నీకేంటి, ఈ స్థలం పోతే మళ్ళీ నీకు దొరకదు కదా. వాళ్ళు అట్లనే చెప్తారు, మనం చేసేది మనం చేయాల్సిందే, వాళ్ళని పట్టించుకోవద్దు అని చెప్పాడంట. ఆయన ఏంటంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అడ్వాన్స్ ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు భూమిని, పాస్బుక్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మన ఆ మధ్యకాలంలో ఈ ధరణి అని చేశారు కదా, ఆ ధరణి చేసినప్పుడు ఏంటంటే ఇది అసైన్డ్ భూమి కింద పడిపోయింది. అన్ని కోట్ల రూపాయల భూమి ఒకేసారి అసైన్లో పడిపోయిందండి. దాన్ని చూసి అతను బాధ కాకపోతే బాధ. అంటే నేనేదో మీరు బాగుపడుతుంటే నేను చూడలేకపోయేవాడినా, నేనేమన్నా మీకేమన్నా మాకు భూములు గెట్ల కాడ పంచాయతీ ఉందండి, మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఏమన్నా మాకేమన్నా విరోధులా మీరేమన్నా? ఎందుకంటే నేను చెప్తే ఎందుకు నమ్మరు మీరు? నమ్మాలండి, ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఏదో నేను నా నోటికి వచ్చినట్టు ఏదో మీకు చెప్పాను కదా. ఎన్నో 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాను, ఎన్నో శాస్త్రాలను అవపోసన చేసుకున్నాను, ఎన్నో రకాలుగా జాతకాలం పరిశీలన, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇవన్నీ ఊరికే రాలేదు. నీ ఊరికే నేను ఈజీగా చెప్పట్లేదు. ఎన్నో సంవత్సరాల కష్టపడి ఇది నేర్చుకొని మీకు అందిస్తున్నాను. అలాంటప్పుడు ఎందుకు నమ్మరండి? అలాంటి వాళ్ళు నా దగ్గరికి రావద్దు. చూసారా, వచ్చి జరగబోయే విషయాన్ని ముందే తెలుసుకున్నా కూడా నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే అతనికి ఆ టైంలోనే నెత్తి మీద శని కూర్చున్నాడు. అవునండి, ఆయన ఉంది ధనుసు రాశి అనేది. అప్పుడు ధనుసు రాశి వారికి ఏలినాటి శని ఉంది, నెత్తి మీద కూర్చున్నాడు. ఇంకేముందండి, ఇక టోటల్ జీరో అయిపోయింది మొత్తం. అప్పుడు బాధపడ్డాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఎవరైనా సలహా తీసుకొని ఒపీనియన్ తీసుకుంటే మంచుకుంటుందండి. ఒక్కొక్కరు ఒకే ఒపీనియన్ పట్టుకొని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, ఏం రాదు. ఇప్పుడు కారులో పోతున్నాం, ఒకతనికి ఇక్కడికి పోవాలని అని చెప్తే ఇట్లా స్ట్రేట్గా పో అన్నాడు. ఆ స్ట్రేట్గా పోతే ఆ ఊరు రాలేదు, వేరే ఊరు వచ్చింది. అంతే, నష్టమే కదా అక్కడ. అందుకే ఎప్పుడైనా మీరు జర్నీ చేసేటప్పుడు కూడా ఒక 2-3 సలహాలు తీసుకొని వెళ్ళండి. ఒకరి సలహాలను పట్టుకొని పోతే మీరు పప్పులో కాలేసినట్టే. జీవితం కూడా అంతేనండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ కూడా మంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం ద్వారా మీ జీవితం తప్పకుండా 100% బాగుపడుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీలైతే ఒకసారి
తులా, మేష, వృషభ, కుంభరాశుల వారు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఒకసారి వీలైతే మీరు ఫోన్ లైన్లో కానీ లేదంటే నా దగ్గరికి డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మేలు జరిగే విధంగా నేను చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.